కంగువా మూవీ భారీ బడ్జెట్ తో నిర్మించారు 350 కోట్లతో నిర్మిస్తే కనీసం 100 కోట్ల గ్రాస్ కూడా దానికి రాలేదు. అయితే ఇంత భారీ నష్టాలు తీసుకున్న తర్వాత కంగువా డైరెక్టర్ కి సంబంధించి ఆయనకి నేనున్నాను అంటూ ముందుకొచ్చి ఆయన నెక్స్ట్ మూవీ కూడా ఆయనతోనే చేయడము, అదే విధంగా రెమ్యునరేషన్ కూడా తక్కువ తీసుకున్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. నువ్వేమంటావు? అయితే చాలా మంది నటినట్లు హీరోలు కావచ్చు, హీరోయిన్లు కావచ్చు, ఓన్లీ సినిమా చేసేంత వరకే ఆ డైరెక్టర్ తోని కానీ నిర్మాతతోని సంబంధం. సినిమా చేసిన తర్వాత అది హిట్ కానీ ఫ్లాప్ కానీ వాళ్ళకు ఇవ్వాల్సిన రెమ్యునరేషన్ మాత్రం ఖచ్చితంగా తీసుకుంటారు, వాళ్ళకి వెళ్ళిపోతారు. కానీ సినిమా హిట్ అవుతుందా ఫ్లాప్ అవుతుందా అదంతా కూడా మాకు అవసరం. చాలా మంది కూడా ఈ విధంగానే ఉంటారు. కానీ సూర్య మాత్రం ఇక్కడ కూడా తన మంచి మనసును చాటుకున్నాడని చెప్పుకోవచ్చు. అంటే తన రియల్ లైఫ్ లో కూడా ఎంతో మంది అనాథాలను కూడా చదివించడం కానీ వాళ్ళ లైఫ్ ని చూసుకోవడం కానీ ఇలాంటివన్నీ కూడా చేస్తూ ఉంటారు. రీసెంట్ గా మనకు బాలయ్య బాబు అన్స్టాపుల్ షోకి వచ్చినప్పుడు కూడా తను హెల్ప్ చేసిన ఒక అమ్మాయి, చదువుకు హెల్ప్ చేసిన అమ్మాయి వీడియో ప్లే చేసినప్పుడు ఈయన కూడా ఎమోషనల్ అవ్వడం, ఏడవడం కూడా ఇదంతా కూడా చూసినాం. అయితే కంగువా సినిమాకి వచ్చేసరికి ఇంత భారీ బడ్జెట్ తో నిర్మించినప్పటికీ కూడా కనీసం 100 కోట్ల గ్రాస్ను కూడా సినిమా దాటలేకపోయింది. మరి అది ఎందుకు? కథ బాగలేదా, లేకపోతే తెలుగు ఆడియన్స్ కి నచ్చలేదా, లేకపోతే ఏ కారణమైనా ఉండొచ్చు. కానీ ఫస్ట్ హాఫ్ అంతా కూడా బాగాలేదు, ఒక అర్ధగంట బాగాలేదని అందరూ కూడా ఒప్పుకున్నారు. కాకపోతే సినిమాలో ఓన్లీ నెగిటివ్ పాయింట్లే కాదు, పాజిటివ్ పాయింట్లు కూడా చూడాలి. ఓన్లీ ముద్దులు పెట్టుకొని రొమాన్స్ చేసుకొని ఇలాంటి సినిమాలే హిట్లు చేస్తారని వాళ్ళ భార్య కూడా జ్యోతిక కూడా అదే మాట్లాడడం జరిగింది. ఎందుకంటే ఇప్పుడు ఒక 1000 సంవత్సరాలకి 1200 సంవత్సరాల కింద జరిగిన ఒక స్టోరీని అంటే ఒక డిఫరెంట్ జానర్ అబ్బా దాన్ని క్లియర్ గా చూపించాలన్నది చాలా కష్టం. ఎందుకంటే దానికి ఈయన సెట్ అవ్వాలి అండ్ దానికి తగ్గట్టుగా స్క్రిప్ట్ ఉండాలి. అన్ని చేసినప్పటికీ కూడా అసలు బయటకు వచ్చిన తర్వాత చాలా మంది నెగిటివ్ మాట్లాడారు. లొకేషన్స్ కూడా ఇంతవరకు ఏ సినిమా డైరెక్టర్ గానీ ఎవ్వరు కూడా తీయని లొకేషన్స్ లో తీసిరు. ఇంకోటి చాలా మటుకు షూట్ విఎఫ్ఎక్స్ ఎక్కువ యూజ్ చేయకుండా నాచురల్ గానే చేయాలి అనుకున్నారట. కానీ ఇంకా ఆయన ఫస్ట్ సినిమా కాబట్టి పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ అయింది అనుకోవచ్చు. బట్ ఓకే, నెక్స్ట్ సినిమాకి ఆయన హిట్ రావాలని కోరుకుందాం. సో మొత్తానికైతే ఈ సినిమాకి సంబంధించి రిటర్న్స్ రాకపోవడం వల్ల సేమ్ ఎవరైతే జ్ఞానవేల్ దర్శకత్వంలో ఇంకొక సినిమాకి ఈయన సైన్ చేసాడు. సో అది ఎంత వీలైతే అంత తక్కువ బడ్జెట్ తో సినిమా చేసి రెమ్యునరేషన్ కూడా ఆయనకు తగ్గట్టుగా కాకుండా రూపాయలు ఒక 8 వంతు అంటే చాలా తక్కువ రెమ్యునరేషన్ తీసుకొని కూడా ఈ సినిమా చేయాలని అనుకుంటున్నారు. ఎందుకంటే కంగువా సినిమాతో ఏవైతే వాళ్ళకి లాస్ వచ్చిందో ఆ లాస్ ని ఈ సినిమాతో అయినా పోడ్చాలి అంటే వీళ్ళకు మద్దతుగా నిలుస్తున్నాడు సూర్య. సో ప్రజెంట్ అయితే ఈ సూర్య గురించి, ఈ సినిమా గురించి అందరు మాట్లాడుకుంటున్నారు. ఏ హీరో కూడా ఇట్లా ఎవరు చెయ్యరు. సో ఇంత మంచి మనసు కూడా ఉండాలి కదా అని చాలా మంది కూడా ఫీల్ అవుతున్నారు.